నాన్న ఈ వీడియో మీరు చూస్తారని నాకు తెలుసు. మనం ఎప్పుడూ థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ నాన్న అని ఫీలింగ్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అయితే చేసుకోలేదు. ఈరోజు అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీ గురించే చెప్పబోతున్నాను నాన్న. మీరు నాకు చూపించే ప్రేమ ₹1 కూడా నేను వెలకట్టలేకపోతున్నాను. మీ ప్రేమ అలాంటిది. సో ఈరోజు అయితే నేనైతే బ్లాగ్లో అయితే మా నాన్న నా కోసం తీసుకున్న చిన్న చిన్న బహుమతులు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి చిన్నవే కావచ్చు, కానీ వాటి వెనకాల ఉన్న మా నాన్న కష్టం అవన్నీ నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. ఇప్పుడు అది తలుచుకుంటుంటే అప్పుడు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను అనే బాధ మాత్రం ఉంది నాకైతే. మా నాన్న తీసుకున్న చిన్న చిన్న బహుమతులు నాకు ఒక స్వీట్ మెమరీస్. వీటి కింద నాకు తెలిసి గోల్డ్ కూడా నాకు పనికిరాదండి మా నాన్న ఇచ్చిన గిఫ్ట్స్ కింద. ఇది నల్ల పూసలండి. ఆఫ్టర్ మ్యారేజ్ మా డాడీ నా కోసం అని చెప్పేసి తీసుకున్నాడు. ఇది 2500 అలా అయింది. ఇవి వాటర్లో తడిచినా కానీ పోవు అన్నమాట. ఇవి గ్యారెంటీవి. సో మా డాడీ నా కోసం అయితే తీసుకున్నాడు. నేను అడిగా, ఎందుకు నాన్న నువ్వు నా కోసం ఇది తీసుకున్నావు అని అడిగితే, ఇది నీకు చాలా బాగుంటుంది అందుకే నేను తీసుకున్నా అని చెప్పేసి అన్నాడు. గోల్డ్ ఉన్నాక కూడా మీరు ఎందుకు నాన్న వీటి కోసం అమౌంట్ పెట్టారంటే, ఇది నువ్వు వేసుకుంటే నాకు చూడాలని ఉంది అందుకే నేను తీసుకున్నా అని చెప్పేసి మా డాడీ నాకు తీసుకున్న గిఫ్ట్ ఇది. ఇది నేను చిలుకూరు వెళ్తే జస్ట్ నాకు ఇలా కనపడి ఇది బాగుంది నాన్న అని చెప్పాను అంతే. నేను తీసుకుంటానులే బాగుంది అనేసరికి బాగుందా అని చెప్పేసి వెంటనే 1 మినిట్ కూడా ఆలోచించకుండా ఇదైతే తీసుకున్నాడు. ఈ రెండు మా డాడీ నాకు బాగుంటుందనే ఉద్దేశంతో ఇది చూసినప్పుడు నా బిడ్డకి వేస్తే బాగుంటుంది, చాలా అందంగా అనిపిస్తుంది అని చెప్పేసి మా డాడీ అయితే ఇవి తీసుకున్నాడు. ఒకప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి షాపింగ్కి అయితే వెళ్ళేవాళ్ళం. మా డాడీ మా అమ్మకి మా అన్నకి వాళ్ళిద్దరి బడ్జెట్ అయితే మా అమ్మకైతే 500 లోపు, మా అన్నకైతే 1000 లోపు తీసుకునేవాడు. నాకు షాప్కి తీసుకెళ్ళి నీకు ఏది కావాలో చెప్పు, నువ్వు అది తీసుకొని నేను తీసుకుంటా అనేవాడు. నాకు అప్పుడు తెలియదు కదా, నార్మల్గా చూసేదాన్ని. నా కంటికి ఇది కనిపిస్తే అది ఎంత రేటు ఏంటి అనేది నాకు తెలియదు. నాన్న ఇవి పెట్టగలుగుతారా లేదా అనుకుని నాకు తెలియదు. నాన్న ఇది బాగుందని తీసుకొచ్చేదని. నాకు అవగాహన లేనప్పుడు నేను తీసుకొని ఒక్కొక్క డ్రెస్ 5000, 3000 ఉండేది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నా బిడ్డకి ఇది నచ్చింది అని చెప్పేసి డ్రెస్ అయితే తీసుకునేవాడు. ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే మా డాడీ ఒక చిన్న వర్క్ చేసుకున్న ఒక కార్ డ్రైవర్. ఆయన అసలు నాకు ఇది కావాలి 5000, 3000 అంటే ఆలోచించకుండా తీసుకున్నారంటే అసలు ఆయన శాలరీ గురించి ఆలోచించలేదు, ఏం ఆలోచించలేదు. నా బిడ్డకి ఇది నచ్చింది, ఇది కావాలని చెప్పేసి తీసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను ఎందుకు అసలు అలా నాన్న చేసే వర్క్, నాన్నకు వచ్చే శాలరీ గురించి ఆలోచించకుండా ఇది కావాలి అంటే నాకు అది ఇప్పించేవాడు, ఇంత ప్రేమ నా నాన్నకి అని చెప్పేసి చాలా అర్థమైంది నాకైతే. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక ఐటెం కొనాలన్నా ఏమన్నా తీసుకోవాలన్నా ₹100 పెట్టాలంటే పెట్టాలా వద్దా అని 10 సార్లు ఆలోచించే నేను. మా నాన్న అప్పుడు నాకు 5000, 3000 డ్రెస్ అంటే ఎలా తీసుకునేవాడు? నాన్న ప్రేమకి ఇంత పవర్ ఉందా? నాన్న నా కోసం అసలు ఇంత కూడా వెనుకాడకుండా తీసుకునేవాడా అని వాల్యూ అయితే చాలా తెలిసి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మా డాడీ లేట్ నైట్స్ ఇంటికి వచ్చినప్పుడు బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తెచ్చినప్పుడు మా అన్న నేను ఉండేవాళ్ళం. మా అమ్మని కూడా లేపేవాడు కాదు, నన్ను లేపి మన ఇద్దరికి పెట్టు తిందామని చెప్పేటోడు. నాకు తినిపించేటోడు. ఖచ్చితంగా నాకు తినిపించాకే మా డాడీ ఆయన తినేవాడు. కానీ నాకు గుర్తున్నంత వరకు మా అన్ననైతే ఎప్పుడు లేపలే. ఇలా తెచ్చాను అన్న నువ్వు తినండి అని మాత్రం మా అన్ననైతే ఎప్పుడు లేపలే. నన్ను లేపి నాకు తినిపించాక ఆయన తినేవాడు. ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ బజ్జీలు కానీ. మా అన్న నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మళ్ళీ మా అబ్బాయి ఫాదర్కి కొడుక్కి అంత బాండింగ్ ఉండదు కదా. మా అన్న అసలు మా డాడీని అడిగేవాడు కాదు. మా అమ్మని, అమ్మ నైట్ నాన్న చెల్ల ఏదో తిన్నారు కదా నన్ను లేపలేదు అని అనేవాడు. కానీ చెల్లంటేనే ఇష్టం నాన్నకి అని చెప్పి అనేవాడు. నాకైతే ప్రతిసారి నన్ను లేపేవాడు, కానీ మా అన్నని ఒక్కసారి కూడా లేపడం అయితే నేను చూడలేదు. నాకు తినిపించి ఆయన తినేవాడు, అంత ప్రేమ నేనంటే. ఇంకొకటి ఏంటంటే నేను డ్రెస్ విషయంలో కానీ ఏదైనా తెస్తే కానీ ఫస్ట్ ప్రయారిటీ నాకే, ఫస్ట్ ఇంపార్టెన్స్ నాకే ఇచ్చేవాడు.
ఇంకొకటి ఇట్లా జ్యువెలరీ చిన్న చిన్న వస్తువులు కానీ ఏదైనా బ్యాంగిల్స్ కానీ ఏదైనా కావాలి అని చెప్పి నేను జస్ట్ అడగకపోయినా ఆయన ఇట్లా వెళ్తున్నా ఎక్కడైనా మమ్మీ వాళ్ళు వెళ్తుంటే అరే మా పాపకి ఇది బాగుంటుంది అని చెప్పి తీసుకుంటారు కదా. నా విషయంలో మా డాడీ ఎక్కడైనా షాప్కి వెళ్తే నా బిడ్డకి ఇది బాగుంటుందా, మా అమ్మ గురించి కూడా చూడడు, నా బిడ్డకి ఇది బాగుంటుంది అని చెప్పి తీసేసుకుంటాడు. తెచ్చాక నీకోసం తెచ్చాను బాగుంది వేసుకో అని చెప్పి చెప్తాడు. ఆయనకి తెలియదు నా దగ్గర గోల్డ్ ఉన్నా కానీ నాకు గోల్డ్ కంటే మా డాడీ ఇచ్చిన గిఫ్టే నాకు ఫస్ట్ ఇంపార్టెన్స్. పెళ్ళికి ముందు అయితే నాన్నకి నేనంటే అన్నకంటే నేనంటే చాలా ఇష్టం, నేను ఏది అడిగితే అది తీసుకునేవాడు అని అంతవరకే నాకు తెలుసు. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక డబ్బులు సంపాదించి రూపాయి దానికి ఖర్చు పెడుతుంటే ఇంత వాల్యూ, ఒక్కొక్క రూపాయి అంటే ఎంతో వాల్యూ. కానీ మా నాన్న అప్పుడు నేను ఒక డ్రెస్ 5,000 3,000 అని చెప్పినా కానీ అది తీసుకునేవాడు. అసలు నా సంతోషం కింద ఆయనకి డబ్బులు కూడా ఒక చూసేవాడు కాదా, నేనంటే అంత ప్రేమ, నా అంత ఇష్టమా అని చెప్పేసి ఇప్పుడు తెలిసి వస్తుంది. ఆయన కార్ డ్రైవింగ్ వర్క్ చేస్తారు. ఆయనకి అసలు నేను ఏది కావాలంటే అది, ఎక్కడ బయటకు వెళ్ళాడు అనుకోండి, చెప్పులు బాగుంటాయి నా బిడ్డ కానీ చెప్పులు అసలు మమ్మీ ఎక్కడైనా ఆడపిల్లలకు అమ్మ తీసుకుంటుంది వస్తువులు, నాకు మ్యాక్సిమం తీసుకున్న సగం వస్తువులు మా నాన్నే. మొత్తం సగం వస్తువులు నా బిడ్డకి ఇది బాగుంటుంది నేను తీసుకోవాలి, అని వేసుకుంటే నేను చూడాలి అని చెప్పి ఆయన చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న మనకైతే ఇలాంటి బాండింగ్స్ లవ్ యూ నాన్న అని చెప్పడం, వర్క్ చేసుకోవడం, ఇలా ఎక్స్ప్రెస్ చేయడం అయితే నాకు తెలియదు. మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు. మీ వాల్యూ అనేది పెళ్ళికి ముందు నాకు అర్థం అవ్వలేదు, పెళ్ళి తర్వాత మీ వాల్యూ చాలా 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 అర్థమవుతుంది నాకు. నేను చిన్నప్పటి నుంచి మీరు నాకు ఇచ్చే రెస్పెక్ట్, నేను ఒకటి కావాలంటే దానికి ఎంత అమౌంట్ అయినా మీరు పెట్టారు చూడండి, అది మాత్రం అసలు మీ ప్రేమ ఎంత వెళ్ళకట్టలేదో నాకు అర్థమవుతుంది నాన్న. మీరు ఇచ్చిన ఈ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇది నాకు కోట్ల రూపాయల కంటే విలువైనవి నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో నాకు బంగారం కూడా వీటి కింద చిన్నవే, మీరు ఇచ్చిందే నాకు పెద్ద బంగారం, దాని తర్వాత ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, మీరు చూపించే ప్రేమ. సో ఈరోజు బ్లాగ్ అయితే నేనైతే మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ చిన్నదైనా ఆయన చూపించే ప్రేమ కొండంత ప్రేమ అని చెప్పి నాకు ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.